నమస్కారం. అన్వేషకులు కార్యక్రమానికి స్వాగతం. సరికొత్త అంశాలతో ఈ వారం అన్వేషకులతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాం. ప్రతిభ పట్టుదల ఉండి అంకిత భావంతో శ్రమిస్తూ తమదైన శైలిలో వినూత్న అంశాలను సృజిస్తూ గుర్తింపు పొందుతోన్న మేధావంతులైన వ్యక్తుల విశేష కథనాలు తెలుసుకుంటూ ఉంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదా. మరి ఈ వారం విశేషజ్ఞులెవరో తెలుసుకుందామా? వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లల్ని పెద్దల్ని ఇట్టే ఆకర్షించేస్తాయి కార్టూన్ చిత్రాలు. లక్షలాది రూపాయల వ్యయం, వేల కొద్దీ చిత్రాలతో ఎంతో సమయం వెచ్చిస్తేనే కానీ ఓ కార్టూన్ చిత్రం తయారు చేయలేం. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సీతారాం మాత్రం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో తనదైన టెక్నాలజీని సమకూర్చుకొని కార్టూన్ చిత్రాలను నిర్మించే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారు. జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సీతారాం నిర్మించిన కార్టూన్ చిత్రాలు ప్రదర్శనకు చోటు చేసుకోవటం విశేషం. చదువుకు సృజనాత్మకతకు సంబంధం లేదని నిరూపిస్తోన్న ఈ అన్వేషకుని చిత్ర నేపథ్యాన్ని అవలోకించండి. వేయి మాటలు చెప్పలేని భావాన్ని ఓ దృశ్యం ద్వారా చెప్పవచ్చు. అందులోనూ యానిమేషన్ చిత్రాల ద్వారా మరింత అందంగా చెప్పవచ్చు. యానిమేషన్ క్యారెక్టర్స్ అంటే ఇష్టపడే చిన్నారులు, ఆ చిత్రాలను చూసే పిల్లలను మనం చూస్తూ ఉంటాం. పిల్లల్నే కాదు, ఏ వయసు వారినైనా ఇట్టే ఆకర్షిస్తాయి యానిమేషన్ చిత్రాలు. మనకు తెలియకుండానే మనల్ని బాల్యంలోకి తీసుకుని వెళ్లగల సత్తా, మనసుకు బాధ కలిగిన సందర్భాల్లో సమస్యలతో సతమతమవుతున్నప్పుడు మన పెదాలపై చిరునవ్వుల పువ్వులను పూయించగల మహత్యం ఈ కదిలే బొమ్మల చిత్రాల సొంతం. యానిమేషన్ చిత్రాలు రూపొందించడం దీర్ఘకాలికమైన ప్రక్రియ, ఖర్చుతో కూడుకున్నది. ఎంతో డబ్బు, మరెంతో సమయాన్ని వెచ్చిస్తేనే కాని యానిమేషన్ చిత్రం తయారవ్వదు. దీనికి నేర్పు, ఓర్పు, సృజనాత్మకత కావాలి. కాసుబలంతో పాటు కుంచబలం కలగలిపి సాగాలి. ఒక యానిమేషన్ చిత్రం నిర్మించే ఖర్చుతో చలనచిత్రాలనే నిర్మించవచ్చు. సినిమా దర్శక నిర్మాతల వంటి వారే యానిమేషన్ చిత్రాలు నిర్మించడానికి ముందుకు రాకున్నా యజ్ఞం లాంటి ఈ ప్రక్రియ పట్ల అనురక్తి కలిగిన కొత్తపల్లి సీతారాం యానిమేషన్ చిత్రాల నిర్మాణానికి పూనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని లొద్దభద్ర అనే కుగ్రామానికి చెందిన సీతారాం ప్రాథమిక పాఠశాలను దాటకపోయినా ఆలోచనలు మాత్రం ఆకాశమే హద్దుగా సాగాయి. తక్కువ ఖర్చుతో, తక్కువ వ్యవధిలో, తక్కువ మానవ శ్రమతో యానిమేషన్ చిత్రాలు నిర్మించాలనే ప్రయత్నాన్ని ప్రారంభించి ఓ సరికొత్త దేశవాళీ విధానాన్ని ఆవిష్కరించారు. సాధారణంగా యానిమేషన్ చిత్రాన్ని నిర్మించాలంటే కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది. వేలాది చిత్రకారులు లైట్ బాక్స్ మీద లక్షలాది బొమ్మలు గీయాలి. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, యానిమేటర్లు వందలాది మంది శ్రమించాలి. ఓ నిమిషం వ్యవధి ఉండే యానిమేషన్ చిత్రం కోసం కనీసం 10,000 చిత్రాలు గీయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే యానిమేషన్ చిత్రాల జోలికి వెళ్లేందుకు అందరూ సాహసించరు. కేవలం సాహసం ఉన్నా సరిపోదు. చిత్రకళలో ఎంతో కొంత అభినివేశం, అభిలాష, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశీలత కూడా ఉండాలి. అలాంటిది 20 మంది నిపుణుల సహాయంతో 2 నెలల్లో 2 లక్షల రూపాయల ఖర్చుతో తన తొలి ప్రయత్నంగా గుడ్డిగద్ద అనే యానిమేషన్ చిత్రానికి శ్రీకారం చుట్టారు సీతారాం. యానిమేషన్ చిత్రాలను నిర్మించేవారు అనుసరించే ఫ్లాష్, 2D, 3D పద్ధతులను అనుసరించకుండా వడ్రంగం, ఎలక్ట్రానిక్స్, మెకానిజం, వర్ణ చిత్రకళ వంటి దేశవాళీ పద్ధతులనే నమ్ముకొని వాటితోనే ఈ యానిమేషన్ చిత్రాన్ని నిర్మించి తన ప్రత్యేకతను నిలుపుకున్నారు సీతారాం. ముసలిపిల్లి, గుడ్డిగద్ద అనే ఈ యానిమేషన్ చిత్రం 2003 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి ఎందరో యానిమేషన్ ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలందుకుంది. పలాస దగ్గర ఓ కుగ్రామంలో రూపుదిద్దుకున్న ఈ యానిమేషన్ చిత్రంలోని ఓ అంశాన్ని వీక్షించండి. ओ जरद गांव, तुम शिकार पर क्यों नहीं आ रहे हो? इस तरह घोंसले में बैठे रहने से तुम्हें आहार कैसे प्राप्त होगा? क्या बताओ मित्र,
बूढ़ा हो जाने के कारण दृष्टि कमजोर हो गई है, इसीलिए शिकार नहीं कर पाता। तुम पर कैसी आपदा पड़ी जरदगांव? आँख की दृष्टि ठीक होकर भी आहार जुटाने में कितना कष्ट उठाना पड़ता है। अब तुम अपना जीवन कैसे बिताओगे जरद? उचित उपाय दिया। बढ़िया कहा। जरदगांव, आज से तुम हमारे बच्चों की रक्षा करो, जिसके बदले में हम सब अपने आहार से थोड़ा थोड़ा दिया करेंगे। ठीक है मित्रों, आंख की दृष्टि कमजोर हुई है, लेकिन बाजुओं में अब भी बल है। मैं आपके बच्चों का पूरा ख्याल रखूंगा। చుట్టూ గిరిజన తండాలే ఉన్న ఓ కుగ్రామంలో పుట్టి చదువును మధ్యలో ఆపేసిన ఓ సాధారణ వ్యక్తి అనితరసాత్మకమైన యానిమేషన్ చిత్రాన్ని నిర్మించి సాధించి చూపాడంటే చూసిన వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తిరీత్యా స్వర్ణకారుడైన సీతారాం ప్రవృత్తిగా ఈ యానిమేషన్ చిత్రాల నిర్మాణాన్ని చేపట్టడం అద్భుతంగా అనిపిస్తుంది. రకరకాల డిజైన్లు, పరికరాలు తయారు చేయడంలో వృత్తిరీత్యా సిద్ధహస్తుడైన సీతారాం ఈ యానిమేషన్ ప్రక్రియ కోసం 150 విడిభాగాలుండే 25 రకాల యంత్రాలను ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు. आज के लिए ये काफी है। हाय मेरे बच्चे, हाय मेरे बच्चे। हमारे बच्चे गायब हो रहे हैं। समझ में नहीं आता रक्षक बना जरदगांव क्या कर रहा है। दिन ब दिन हमारे बच्चों की संख्या कम होती जा रही है। तुम्हें रखवाली सौंपने का क्या फायदा? चींटी भी यहाँ से नहीं गुजर सकती। अपनी जान से ज्यादा इनकी रक्षा कर रहा हूँ। तुम्हें रखवाली सौंपी हमारे बच्चों की रक्षा करनी। सारे बच्चे गायब हुए। तुम क्या कर रहे हो? दिन भर अपनी जान से ज्यादा रखवाली कर रहा हूँ। तुम्हें भर पेट आहार दे रहे हैं और तुम एक बच्चे को भी नहीं बचा पाए। मुझे अनुमान हो रहा है। ये देखो हड्डियाँ। ये हमारे बच्चों के ही है। इसी ने हमारे बच्चों को मार खाया है। भक्षण के बदले भक्षण करता है पापी। मार डालो, मारो, मारो, मारो मारो मारो, मारो। బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడి తన స్నేహితుడి యానిమేటర్ స్టూడియోను, అక్కడి పనితీరును నిశితంగా గమనించిన సీతారాం మస్తిష్కంలో కొత్త ఆలోచనలు అంకురించాయి. ఆ ఆలోచన మథనంలో తను ఓ యానిమేషన్ చిత్రాన్ని నిర్మించాలనే స్ఫూర్తి కలిగింది. చదువుకుంది తక్కువే అయినా అక్షరాలపైన, తెలుగు భాషా సాహిత్యంపై గల అవ్యాజ్యమైన అభిమానంతో స్వయం కృషితో కథా వస్తువు కోసం అనేక గ్రంథాలయాలను గాలించారు. ముమ్మరంగా గ్రంథ పఠనం చేశారు. ఆ పఠనంలోనే వేమన దర్శనం జరిగింది. ప్రసిద్ధమైన వేమన పద్యాలకు యానిమేషన్ రూపం కల్పించాలని నిర్ణయించుకున్నారు సీతారాం. ప్రపంచ పుటలను తిరగవేస్తే సాహిత్యానికి, అది చందోబద్ధమైన సాహిత్యానికి ఇంతవరకు యానిమేషన్ రూపం జరగకపోవడంతో ఇది ప్రపంచ రికార్డవుతుందని విశ్వసించి తక్షణమే ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఈ యానిమేషన్ చిత్రాన్ని కూడా పూర్తి స్థాయి దేశవాళీ టెక్నిక్ తోనే తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో నిర్మించారు. మూఢాచారాలను, సనాతన దుస్సాంప్రదాయాలను నిశితంగా, నిర్భయంగా విమర్శిస్తూ ప్రజాభ్యుదయం కోసం వేమన 5000 పద్యాలు రాశారని, వాటిలో అమూల్యమైన 100 పద్యాలను ఎంచుకుని వాటికి దృశ్య రూపం యానిమేషన్ పద్ధతిలో కల్పించానని, యానిమేషన్కు సరిపోయే సాహిత్యం వేమనకు మాత్రమే సొంతమని అంటారు సీతారాం.
పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు. రానున్న తరాలకు ఈ పద్యాలు అపరిచితం కావచ్చునేమో అన్న సందేహం అందరిలోనూ ఉంది. తెలుగువారికి తెలుగు పద్యాలు తెలియకపోవడం విచారకరం అన్న సత్యాన్ని గుర్తించిన సీతారాం తెలుగువారికే సొంతమైన పద్యాన్ని కాపాడుకోవాలని సదుద్దేశంతో ప్రముఖ గాయనీ గాయకులు మధురంగా గానం చేసిన పద్యాలను విశ్వదాభిరామ వినురవేమ పేరుతో దృశ్యరూపాన్ని కల్పించారు. ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానంతో నిర్మించాల్సిన యానిమేషన్ చిత్రాలను చిన్నారులు ఆడుకునే బొమ్మలతో రూపొందించారు కొత్తపల్లి సీతారాం. కృష్ణానగర్లోని ఒక సెల్లార్లో ఈ చిత్రాలను నిర్మించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. యానిమేషన్ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సీతారాం కీబోర్డుపై ఒక మీట నొక్కితే యానిమేషన్ బొమ్మ నోరు తెరుస్తుంది, మరో మీట నొక్కితే కళ్ళు మూస్తుంది. ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం తెలియని వ్యక్తి తన మునివేళ్లతో ఈ బొమ్మల్ని శాసిస్తున్నారు. ₹25 లక్షల ఖర్చయ్యే అంధవిశ్వాస్ అనే యానిమేషన్ చిత్రాన్ని కేవలం ₹2 లక్షల బడ్జెట్తో పూర్తి చేశారు సీతారాం. 6 నెలలు పట్టే ఈ చిత్రాన్ని కేవలం 2 నెలల్లో రూపొందించారు. చిత్ర నిర్మాణం కోసం ఆయన తయారు చేసిన ట్రాలీ విద్యుత్తో నడుస్తుంది. దీని ద్వారా వేగంగా షూటింగ్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు స్టేజ్ పై ఒకేసారి 12 మంది కూర్చుని షూటింగ్ చేసే సౌకర్యం ఉంది. లొకేషన్ల చిత్రీకరణ, మాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలన్నింటినీ స్వీకరించే ఈ యానిమేటర్ అంతరంగాన్ని అవలోకించండి. నేను బాల్యం నుంచి కూడా మార్కోని, థామస్ ఆల్వా ఎడిసన్ లాగా ఒక సైంటిస్ట్ అవ్వాలన్నటువంటిది నాకు తెలిసి తెలియని ప్రాయం నుంచి కూడా నాకు ఉండేది. అలా అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ప్రయోగాల్లో సాహిత్యము, లలిత కళలు, పరిశోధన, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలలో కొత్త ప్రయోగాలు చేశాను. నేను సృష్టించినటువంటి ప్రయోగం లేదు. అలా ప్రయోగాలు చేస్తుండగానే నాకు ఒక మిత్రుడి సలహాతో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఈ సెల్ యానిమేషన్ అటువంటి వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ చేస్తున్నటువంటి యానిమేషన్ తాలూకు ప్రక్రియను చూడడం జరిగింది. అక్కడ వాళ్ళు పంచతంత్రాన్ని యానిమేషన్ చేయాలని చెప్పి ఒక ప్రాజెక్టు ప్రారంభించారు. దాంట్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి పంచతంత్రాన్ని వాళ్ళు విరమించుకున్నారు. కానీ పంచతంత్రం చూసాక నాకు తెలిసింది ఏంటంటే వరల్డ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ బుక్ పంచతంత్ర అని ఆ గ్రంథంలో ఉంది. ఎలా అంటే లిపి, సాహిత్యము కలిగినటువంటి ప్రపంచంలో గల అన్ని భాషల్లో కూడా పంచతంత్రాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అందుచేత ఈ యొక్క ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి ఈ యొక్క పంచతంత్రం భారతీయ గ్రంథానికి మనం యానిమేషన్ చేయగలిగితే గొప్ప మేలు జరుగుతుంది, ప్రపంచానికి మేలు జరుగుతుంది, మనకు మంచి మేలు జరుగుతున్నటువంటి ఒక ఆశయంతో పంచతంత్రం మీద చాలా కాలం నేను పరిశోధనలు చేశాను. అలాగే యానిమేషన్ ప్రక్రియ మీద కూడా అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశాను. ప్రయోగాలు చేసి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో తయారైనటువంటి నూతన యానిమేషన్ ఫార్ములాను నేను కనిపెట్టాను. నేను కనిపెట్టిన ఫార్ములాతో మా ఊర్లోనే 1996లో పూర్తి నిడివి సత్యమేవ జయతే అన్న కథని యానిమేషన్ చిత్రంగా రూపొందించాను. అదే ఇప్పుడు పిల్లలకు తెలియదు, నా వయసు పిల్లలందరికీ తెలుసు. సత్యమేవ జయతే అంటే
ఆవు పులి కథ. ఆ యొక్క కథని చూసి అది చిత్రంగా తయారు చేసి ఢిల్లీ వరకు తీసుకెళ్ళాము. చూసిన పిల్లలు, పెద్దలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా మెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా మేము అవకాశం కల్పిస్తామని చెప్పారు. దాంతో నేను నా శక్తి మేరకు ప్రయత్నాలు చేసి తిరిగాను. ఎక్కడ కూడా నాకు సరైన ఆదరణ లభించలేదు. తర్వాతను తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో ఒక ప్రవాసాంధ్రుడి తాలూకు సహాయంతో 1999లో అంధా విశ్వాస్ అని పంచతంత్రంలో ఉన్నటువంటి ఒక లఘు కథని తీసుకొని ఒక లఘు చిత్రంగా నేను రూపొందించాను. ఆ చిత్రం అమెరికా లాస్ ఏంజల్స్ ఫిలిం ఫెస్టివల్స్లో ఇంకా అనేక ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శన పంపిస్తే అన్నిట్లో కూడా సెలెక్ట్ అయ్యి ప్రదర్శించబడ్డది. హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్స్లో జరిగినప్పుడు చాలా గొప్ప స్పందన వచ్చింది. పిల్లలు చాలా అద్భుతమైనటువంటి స్పందన చూపించారు. ఈనాడు పాశ్చాత్య ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పాశ్చాత్య ప్రభావం వల్ల పిల్లలందరూ కూడాను ఈ పాశ్చాత్య ప్రభావం లోనైపోయి విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు. అందుచేతను వేమన పద్యాలని తీసుకొని దాన్ని యానిమేషన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసి చాలా ప్రయోగాలు చేసి యానిమేషన్లో ఈ కంప్యూటర్ ఫార్మేట్లో కూడా ఒక కొత్త క్లూను ఒకటి ఆవిష్కరించి 100 వేమన పద్యాలకు యానిమేషన్ చేశాం. ఈ యానిమేషన్ ఏంటంటే ఈ 100 పద్యాలు 100 పద్యాలకి 100 భావాలు ఉంటాయి. 100 భావాలకి 500-600 క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే 100 రకాల మ్యూజిక్ సంగీతాలు, 100 రకమైనటువంటి ట్యూన్స్, స్వరాలు ఇవన్నీ సృష్టించి ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యులందరితో పాడించి 100 పద్యాలకు యానిమేషన్ చేశాము. ఇది గిన్నీస్ బుక్ రికార్డులో కూడా 2009లో ఇది ద ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటి సాహితీ యానిమేషన్ చెప్పేసి గుర్తించబడ్డది. అలాగే మన గత రిపబ్లిక్ డే రోజు ప్రముఖ కవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, సుబ్బిరామిరెడ్డి గారు, డి రామానాయుడు గారు ఇలా ప్రముఖులందరూ కలిసి రవీంద్ర భారతిలో ఈ విశ్వదాభిరామ వినురవేమన 100 పద్యాలు యానిమేషన్ చేసి యానిమేషన్ కార్యక్రమం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి తెలుగువాడు తన పిల్లలకి ఇవ్వడం వలన పూర్వం మనం అందరం చదువుకున్న వేమన పద్యాలు ఇప్పుడు పిల్లలకు తెలియడం వల్ల వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ ఒక సంస్కారం తయారై సమాజానికి గొప్ప మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ చేశాను. దీన్ని కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను వినయపూర్వకంగా అర్థిస్తున్నాను. బంగారు ఆభరణాల తయారీలో ఉండే 40 విభాగాల తయారీలో నిష్ణాతులైన సీతారాం యానిమేషన్ చిత్రరంగంలో ఉండే అన్ని విభాగాలపై అవగాహన ఏర్పరచుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సాహితీ యానిమేషన్ చిత్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేసుకున్న సీతారాం పంచతంత్రం లఘు చిత్రాలను, ఆవు పులి నీతి కథలను, జింకా కాకి నక్క అనే లఘు చిత్రాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటీ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారిచే భారత్ జ్యోతి అవార్డును అందుకున్నారు సీతారాం. కర్బూర్ హో బురా అనే యానిమేషన్ చిత్రం కూడా అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి అంతర్జాతీయ దర్శకుల ప్రశంసలందుకుంది. గొడ్డుటావు బిదుక కుండగం పోయినా బండ్లను తన్ను పాలనిడదు లోభివాని నడుగా లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. భాషా భేదాలు లేకుండా ప్రపంచమంతా ఆనందంగా ఆస్వాదిస్తూ ఆహ్వానించే ఆధునిక ప్రక్రియ యానిమేషన్ చిత్రం. నిగిడి ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును,
తాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవీమా. ప్రపంచంలోనే మొట్టమొదటి సాహితీ యానిమేషన్ చిత్రమైన విశ్వదాభిరామ వినురవేమతో శ్రీకారం చుట్టి పంచతంత్ర కథల వంటి చిత్రాలతో రానున్న తరాలకు తరగని విలువలనందిస్తూ భారతదేశంలోనే పూర్తి యానిమేషన్ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి వ్యక్తి సీతారాం. గుణవంతుడుండెనా కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయ జంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. మహాత్మా గాంధీ లాంటి జాతిపిత అందించిన సత్య సందేశాన్నే కాక మరెన్నో విలువైన సృజనాత్మక కథనాలను ఈ ప్రక్రియ ద్వారా అందించాలని అభిలషిస్తున్న ఈ అన్వేషకుని పయనం విజయవంతమవ్వాలని ఆశిద్దాం. వచ్చే వారం మరిన్ని విశేషాలతో మరికొందరు అన్వేషకులతో మీ ముందుకొచ్చేస్తాం. అందాక సెలవు. నమస్తే.